అమ్మ చెప్పండి అమ్మా, అసలు రూపశ్రీ అమ్మాయి మీకు ఏమవుతుంది? రూపశ్రీ మా బావ కూతురండి. మా పిన్ని అవుతానండి నేను. రూపశ్రీ చాలా మంచి అమ్మాయి అండి. ఆవిడ శుభ్రంగా చదువుకుంటాం. మేము పేదవాళ్ళమండి. కూలి పని చేసుకుని పాపను చదువుకుంటామంటే 50,000 అప్పు చేసుకుని అతను జాయిన్ చేసాడండి. మొన్న 5 నెలల పెద్ద పాప పెళ్లి చేశారు. Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. డబ్బులు లేకపోయినా అప్పు చేసుకొని పెళ్లి చేసుకున్నాడండి. తను అయినా కూడా పెద్దన కూలి పని తెచ్చుకొని ఆ పిల్లలకి పెట్టుకోవాలండి. 3 ఆడపిల్లలు. మాకు న్యాయం జరగాలండి. మాకు ఎంతకీలుగా అన్యాయం మా స్కూల్ యజమాని మాకు పాపను అప్పచెప్తారనే కదా మేము అక్కడ అప్పచెప్తాం. ఏ అమ్మాయికి జరగకూడదండి ఎలాంటి అన్యాయం. ఏ యాక్షన్ తీసుకోండి మీరు. అంటే అసలు అమ్మాయి ఎలా చనిపోయింది ఏంటి అనే విషయాలు చెప్పారమ్మా మీకు? మాకేమి తెలియదండి. మేము మెసేజ్ పెట్టిందంటే రాత్రి 1 గంటకి. మాకేం తెలియదండి. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి. కాలేజీ వాళ్ళు ఏమంటారు? కాలేజీ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఎప్పుడు కూడా అమ్మాయి అంటే ఎప్పుడు కూడా చాలా చలాకీగా ఉంటదని చెప్పి అంటున్నారు. చాలా మంచి అమ్మాయి అంటున్నారు. చాలా మంచి అమ్మాయి. కళ్ళ ముందు తిరిగే అమ్మాయి ఒకసారి మీ కళ్ళ ముందు లేకుండా పోయింది. అంత కాలేజీ యాజమాన్యం వల్ల జరిగిందని మీరు అనుకుంటారమ్మా? కాలేజీ యజమాని వల్లేనండి. వాళ్ళే యాక్షన్ తీసుకోవాలి కదండి. మా పాపను అప్పచెప్పినట్టు మాకు మంచి జరిగేలా చూడండి కదండి. కాలేజీ యజమాని మీద వాళ్ళు అక్కడ అక్రమంగా ఏదించిన ఎవరు అయితే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. మాకు న్యాయం జరగాల. ఏ అమ్మాయి కూడా ఇలా అన్యాయం జరగకూడదు. మంచి అమ్మాయి అండి ఆ పాప. ఎవరు కూడా ఇలాంటి పని చేస్తుందంటే నమ్మరు. చాలా చలాకీగా ఉంటది. చాలా చలాకీగా ఉంటుందండి. చాలా పొందిగా ఉంటుంది. మాట్లాడితేనే మాట్లాడుతుందండి. తిరిగి సమాధానం కూడా ఆవిడ ఎక్కువగా మాట్లాడదు. అంత పొందిగా ఉండే అమ్మాయిని స్కూల్ ఆగినానే అది శుభ్రంగా అప్పచెప్పాలి కదండి మా పాపని. మమ్మల్ని అందరూ దూరం చేసి వెళ్ళిపోయింది కదండి. కూలి పని చేసుకుంటున్నాం, చదివించుకుంటున్నాం అంటే పిల్లలు బాగుపడతారనే కదా. మాకలా కష్టపడకూడదనే కదండి. ఎన్నో కళలు కంటారు వాళ్ళ అమ్మ నాన్నలు, మీరు అందరికి అన్నారు. పాపం ఒక్కసారి ఆ స్కూల్ యజమాన్యం బాగా వాళ్ళు టార్చర్ భరించలేక తను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగనే మెసేజ్ పెట్టిందండి ఆవిడ. స్కూల్ యజమాని పట్టించుకోవట్లేదు. ఇలాగ ఏ అమ్మాయి ఏడిపిస్తున్నారో నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి కూడా అలాగా అన్యాయం జరగకూడదు. నేను అదే నాకు జరిగినట్టు ఎవరో జరగకూడదు. నేను చనిపోవడం కారణం అదే. చనిపోయిందండి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీరు. మరి పిల్లల్ని పెంచడం అంటే చిన్న పని ఏంటండి. మరి చిన్నప్పటి నుంచి చదువుకుందాం. కొత్తూరుబాయిలో స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకుందాం. 10వ తరగతి చదివింది. అది ఎక్కువ మార్కులు కూడా అమ్మాయికి వచ్చాయి. సీట్ కూడా ఫ్రీ సీట్ వచ్చింది. ఇంత బాగా చదివిన అమ్మాయిని వాళ్ళు ఏడిపించి చంపేశారు అని చెప్పేసి ఒక రకమైన ఆలోచన కూడా ఎక్కువ వస్తుంది. ఏడిపించి చంపేశారండి. వాళ్ళు కావాలని చంపేశారు. మా అమ్మాయిని మాకు న్యాయం చేయండి. మా అమ్మాయిని ఎంతకాలుగా అన్యాయంగా చేశారు. వాళ్ళు అందరి మీద యాక్షన్ తీసుకోండి. కూలి పని చేసుకుంటే వాళ్ళమండి మేము. 3 అన్నదమ్ములు. మేము బయటకు వెళ్ళిపోయి కూలి పని తెచ్చుకొని డబ్బులు పిల్లలకి ఎత్తుకుంటున్నామండి. మాకు ఇలా కష్టపడకూడదు. అలాగని మాకు న్యాయం చేయాలి కదండి. చెయ్యాలి కదండి. అనబానికి వచ్చిన పిల్ల చేతులారా సేవంగా పంపిస్తే మేమే ఎలాగ తట్టుకోగలరండి. వాళ్ళ అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నారండి. మేము ఇప్పుడు వస్తున్నామండి. చాలా బాధగా ఉందండి. మాట్లాడలేకపోతున్నారు. చాలా బాధాకరంగా ఉన్నారు. మాట రావట్లేదు. అసలు ఏం జరిగింది అనుకున్నారండి? జరగడం అయితే క్లియర్గా తెలుస్తుంది సార్. ఇక్కడ ఇప్పుడు హాస్టల్ స్కూలు వాళ్ళు ఎంత వేధింపులకు గురి చేస్తే కానీ అమ్మాయి చాలా ఇన్ని కష్టాల్లో కూడా అన్ని చదువుకుంటానని పద్ధతులు అంటే అక్క చదవాలండి. కానీ కొన్ని కారణాల వల్ల 3 ఆడపిల్లలు కదా, నీకు పెళ్లి చేస్తానమ్మా, చెల్లిని చదివిస్తానని అప్పుడు పెళ్లి చేయడండి మా అమ్మాయి గారు. అయిన తర్వాత ఈ అమ్మాయి ఏదో ఒక సాయి పెడతా అయినా కూడా ఇంకా పని చేయలేని పరిస్థితి అండి మా అన్నయ్య గారు కూడా. అయినా ఇంత ధైర్యం చేసి ఇక్కడ జాయిన్ చేయడం అనేది మేమందరం చాలా సపోర్ట్ కూడా చేసామండి. ఆ పాప కూడా చదువుకుంటానండి. ఏదో 2 సంవత్సరాలు 1 సంవత్సరం చదివితే ఏదో జాబ్ చేసుకుంటుంది అన్న ఆలోచనలో ఉన్నాం. తర్వాత మేమండి నైట్ 12కి లేచి వర్క్ చేస్తాం విజయవాడలో. లేచిన తర్వాత 12 లేచి చేస్తాం. పగలు ఇంకా అంతా వర్కేనండి. నిద్ర తక్కువ 2-3 గంటలు. సడన్గా ఫోన్ చేసి మా అన్నయ్య చెప్పాడు నాకు ఇలా జరిగిందండి. చెబితే నాకు ఒకసారిగా ఇదైపోయినాను, నిద్ర పట్టలేదు. వెంటనే 1 గంటలో 1 గంటకి అప్పుడే మెసేజ్ ఇలా పోలీసు వారి నుంచి మా ఫోన్ వచ్చింది. వస్తే ఇప్పుడు ఇలా వచ్చామండి. జస్ట్ ఇక రత్నచల్ ట్రైన్ ఇలా వచ్చాం. తర్వాత ఈ వార్త విన్నాక మాది 400-500 ఓటింగ్ అండి మా చిన్న గ్రామం. అమ్మాయిలందరూ ఇప్పుడే
ఒక కాలేజీ వరకు పంపించే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు అయితే మా ఆడపిల్లని కూడా చదివించేవారు కాదు. అలాంటిది ఈ అమ్మాయి వార్త విని అందరూ కూడా అయితే మనం చదివించకూడదేమో, చదివితే ఇలాగే అవుతుందేమో అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు సార్ మా వాళ్ళందరూ కూడా. పిల్లల్ని చదివించే అవకాశం కూడా లేదండి మాకు. ప్రతి పిల్లల్ని ఇప్పుడిప్పుడే చదివించుకుంటున్నారండి అందరూ. ఇప్పుడిప్పుడే చదువుల పరంగా చదివించుకోవాలి మా పిల్లల్ని. చదివించాలని ఒక పుట్టు మానించే పుట్టాలని మా పిల్లల్ని కొద్ది ముందు పంపిస్తున్నాం. మమ్మల్ని చూసి ఇంకా నలుగురు ఆడపిల్లల్ని చదివించాలని. అలా చదువు అంటే మా ఫస్ట్ నుంచి కూడా ఒక ఇదండి మాకు, మా ఫ్యామిలీ. మమ్మల్ని నుంచి 10 మంది ఆడపిల్లల్ని పైకి తీసుకురావాలని ఒక మెయిన్ దీంతో మా పిల్లలు ఎంత పేదరికం ఉన్నా సరే చదివించడం మెయిన్ మా కారణం అండి. కానీ ఇలా జరిగింది అంటే ఈ రోజుల్లో కూడా ఇంత పోలీసు వారు ఇంత చట్టాలు ఇవన్నీ ఉన్న టైంలో కూడా ఇలా జరుగుతున్నాయి అంటే మరి నిజంగా తట్టుకోలేని పరిస్థితి అండి. ఈ అమ్మాయి కూడా ఇలాంటి బాధలు కానీ ఏ తల్లిదండ్రులు కూడా ఇటువంటి సిచ్యువేషన్లో ఉండకూడదని పోలీసు వారు, తర్వాత ఈ ప్రభుత్వం వారు అందరూ, మీడియా వారు అందరూ సహకరించి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. పరిస్థితి కాలేజీ యాజమాన్యం యొక్క వేధింపులను తాళలేక రూపశ్రీ అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని, ఆమెకైతే తగిన న్యాయం చేయాలని అయితే మాత్రం ఇక్కడున్న బంధువులు కూడా కోరడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ముఖేష్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.